అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేటలో జనమే జనం, ఈసారి కాంగ్రెస్ దేనంట హవా. హరీష్ రావు సారు రోడ్డు షో, మస్తు ప్రేమ చూపించిండ్రు జనాలు. జోరుగా ప్రచారాలు, దుమ్ము దులుపుతున్నారు కమలనాథులు. అంబటి పరువు తీసిన అల్లుడు, మీరు కూడా బలి కావద్దని జనాలకి హితవు. మళ్ళీ ముచ్చట పట్టుకొచ్చిండు మా తమ్ముడు. మన గెలుపు ఖాయమని నేను మనవి చేసుకుంటున్నాను. చేకూర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఈ ఎలక్షన్లలో చేకూర్తు పార్టీ లీడర్ల తరపున ముఖ్యమంత్రి రేవంత్ సార్ ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. అవునోళ్ళ ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేకూర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తున్నారు. అస్సాం పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటా ఎలక్షన్లలో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాల నోట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ సారు ఇవాళ అంబర్పేట మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినూర్రి. ఆనాడు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేస్తే 10 ఏళ్ళు గంగలో కలిపిండు నరేంద్ర మోడీ. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకు అనుమతిస్తే ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ని ఇస్తే ఇవాళ వాటిని రద్దు చేసిండు. మన పిల్లలు చదువుకోనికే ఐఐఎం, ఐఐటి, నల్సర్ యూనివర్సిటీ లాంటి మంచి మంచి విద్యా సంస్థలు ఆనాడు మంజూరు చేస్తే నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేసిండు. మనకు మెట్రో రైలు శంషాబాద్కి ఇవ్వలేదు, మనకు మూసీ రివర్ డెవలప్మెంట్కు ఫండ్ ఇవ్వలేదు, మన హైదరాబాద్కి గోదావరి జలాలను తరలించడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇవేవి ఇవ్వకపోను ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి 3వ ప్రధానమంత్రిని చేయమంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, మనకు బయ్యారం అడిగితే ఉక్కు కర్మాగారం ఇయ్యలే, ఇక్కడనే ఎక్కడ ఉండాలేడుందే అది ఇక్కడ ముందుకి గణేష్ మరి ఏమిచ్చిండు నరేందర్ కింద పట్టుకు ఇట్లా పెట్టి గట్ల. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మనకేమిచ్చిండు? గాడిద గుడ్డే కదా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఏమిచ్చిండు? మనకు ఐఐటి అడిగితే ఏమిచ్చిండు? ఐఐఎం అడిగితే ఏమిచ్చిండు? గోదావరి జలాలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు? శంషాబాద్కు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడతామా? మనం ఇంతవరకు బడికి లేట్ వచ్చిండ్రు అని టీచర్లు పొలగాలని తిట్టుడు చూసినాం. చెప్పిన సుత మళ్ళా అట్లనే వస్తుంటే కొట్టుడు సుత చూసినాం కదా. కానీ బడికి లేటుగా వచ్చింది అని టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్ని మీకు చూపిస్తా, ఓసారి చూడుండ్రి. ఆగోనులా ఈ చిత్రం సల్లగుండా పిల్లగాళ్ళకి పాఠాలు చెప్పే పంతులకి ఇట్లా చేస్తే ఏమన్నా ఉన్నదా? మరి పొల్లగాళ్ళు ఏం నేర్చుకోవాలనుకుంటారు? సార్లు మంచి బుద్ధి జ్ఞానం చెప్పాల్సిన మీరే గిట్లా చేస్తే సమాజానికి మీరు ఏం సందేశం ఇచ్చినట్టు చెప్పుర్రి. అసలు ముచ్చట ఏంటంటే ఆగ్రాలోని ఒక సర్కార్ బడిలో గుంజా చౌదరి అనే మేడం బడికి లేటుగా వచ్చిందని ప్రిన్సిపల్ మేడం తిట్టుడుతోని ఇద్దరు పంతులమ్మలు ఫుల్గా లొల్లు పెట్టుకున్నారట. లొల్లు పెట్టుకున్నాడేంది కొట్టుకున్నారట సుత. పక్కకున్న మిగిలిన సార్లు పంతులమ్మలు ఎంత ఆపిన సుత అస్సలు ఆగలేదంట. ఇక లాస్ట్ కొట్టుకునే దానికి పోయిన లొల్లి పోలీస్ స్టేషన్ కు
ఒకరి మీద ఒకరు పోలీస్ అన్నలకు ఫిర్యాదులు చేసుకునే దానికి పోయిందట. అందుకే అంటారు వాళ్ళ 10 మంది మొగలైనా కూడుంటారు కానీ 2 జుట్లు అయితే అస్సలు కలిసి ఉండవని. ఈ సామెతకి 2 పంతులమ్మలకు మంచిగా సూట్ అయింది అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. वीडियो तो बनेगा ये बदतमीजी मैडम की भी बदतमीजी है ये वीडियो बनेगा बनाइए आप सुबह से आप चेहरा इधर दिखाओ इधर दिखाओ चेहरा दिखाओ ఇయాల హరీష్ రావు సారు రేవంత్ సార్ని పొట్టు పొట్టుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డివి అన్ని జూటా మాటలు అంటున్నాడు. మన అవ్వతాతల పింఛన్ పైసలు పెంచుతా అన్నాడు, పెంచుడేమో గాని ఉన్నవి ఎగ్గొట్టిండు అని మస్తుగా గరమైండు. ఓసారి వినుండ్రి హరీష్ రావు సార్ మాటలు. ఈ పుణ్యాత్ముడు ఆయన 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇప్పుడు తొందరగా ఇస్తలేదు, అవి కూడా తొందరగా వస్తలేవు. తులము పోయింది, 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. ఆలోచన చేయాలన్నా వద్దా? ఇవాళ రామాయణపేట ఆసుపత్రిలో, మెదక్ ఆసుపత్రిలో మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంత పాలు పోసి బ్రెడ్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి తల్లిని పిల్లని తెచ్చి నిజాంపేటలో దించినమా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఇప్పుడు పోయి దవాఖానలు అడుగుండ్రి, కొత్తగా కాన్పైన వాళ్ళకి కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ రాదు, ఇంటికాడ మున్పటి లెక్క మంచి నీళ్లు రావు. ఎందుకేనా కాంగ్రెస్ కేసింది? మనం ఆలోచన చేయండి. మళ్ళా ఇప్పుడు పోతే 4 ఏళ్ల దాకా దొరకరు. ఇప్పుడే గట్టిగా అంగబట్టాలి, సురుకు పెట్టాలి. గట్లయితేనే ఈ 6 గ్యారంటీలు మనకు అమలవుతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి ఆయనతో బీజేపీకి ఇట్లా ఓటేసిరు అనుకో, పేనం మీకెళ్ళి పోయినబడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది. ఆ బీజేపీ అనేది కూడా చూపిస్తా చూడు చెల్లె. ఆయన ఏమంటుండే తెలుసా? బీజేపీ ఆయన మీకు నిజాంపేటలకు పక్క పొంటనే ఉంటారు, మీకు తెలుసు. మొన్న ఎన్నికల్లో ఆయన అబద్ధాలాడి గెలిచి ఎడ్లిస్తా, నాగలిస్తా, బండిస్తా, దవాఖాన పెడతా, రైలు తెస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా అని గెలిచిండు. ఒక్క పని చేయకపోతే మొన్న దుబ్బాకల మడత పెట్టి ఉత్కిరు కదా అంటే 54,000 ఓట్లతో చిత్తుగా ఓడగొట్టింది ఆయన. దుబ్బాకల వనికి రానోడు రామాయణపేట వనికెత్తాడా? దుబ్బాకల ఏం చేయనోడు రేపు రామాయణపేటకు చేస్తాడా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, అబద్ధాలు ఆడాలట, మర్డర్ చేయాలట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలట. ఆయనకి చెప్పుకోనీకేమి లేదు. అందుకే క్యాలెండర్లు వచ్చినట్టు. మీ ఇళ్ళ క్యాలెండర్లు వచ్చినాయి కదా, కొందరు ఇళ్ళలో వచ్చినాయి. జర ఆగం కాకురి. క్యాలెండర్ మన కడుపుకు పెట్టది, క్యాలెండర్ మనను బతకడానికి బతుకు తెరువు చూపియది. బీజేపీ వాళ్ళు ఏమైనా చేసిన అర్చల్లే? 10 ఏళ్ళు ఢిల్లీలో గవర్నమెంట్ ఉండే బీజేపీ, 10 ఏళ్ళలో ఏమైనా చేసిన అదే బీజేపీ. మన కేసీఆర్ ఏం చేసిండు అంటే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నీ బాయి కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కాలువలు తవ్విండు, చెరువులు మంచిగా చేసిండు, రామాయణపేట రెవెన్యూ డివిజన్ చేసిండు, రామాయణపేట మున్సిపాలిటీ చేసిండు, రామాయణపేట డిగ్రీ కాలేజ్ తెచ్చిండు, మెదక్కు రైలు తెచ్చిండు, మెదక్ను జిల్లా చేసిండు అని ఒక 100 చెప్తాం. బీజేపీ ఏం చేసిండే? బీజేపీ ఏం చేసిండే? చేసిండు తమ్మి. 1-2 మా చేసిండు. 60 రూపాయల డీజిల్ పెట్రోల్ 100 రూపాయలు చేయలే, 350 సిలిండర్లు 1000 రూపాయలు చేయలే, జిఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె, సబ్బు, పేస్ట్ ధరలు పెంచలే. రాజకీయాలంటేనే భలే గమ్మత్తుగా ఉంటాయి. అన్ని బాగుంటే ఏమి లేదు గాని కొంచెం తేడాలు వస్తే చాలు సొంత ఇంటోళ్ళను కూడా శత్రువులు అయిపోతారు. అగో అచ్చు గిట్లనే. ఆగో ఒకసారి అన్నం చూసిర్రా? గన్నేవాళ్ళ మంత్రి అంబాటి రాంబాబు ఉన్నాడు కదా, సార్ వాళ్ళ అల్లుడు. ఒకసారి అంబాటి రాంబాబు సార్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు, వినుర్రి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్.
నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. అదే ముచ్చట, మామని ఇట్లా గట్టిగా అరుచుకున్నాడు అల్లుడు. అంబాటి సార్ గురించి సొంత అల్లుడు ఎన్ని ముచ్చట్లు చెప్పిండో చూసిర్రా? ఇక అల్లుడు అన్ని మాటలు మామని అంటుంటే మామేమంటున్నాడు అది సుతో సారిందాం పాలి. సోషల్ మీడియాలోనూ మా అల్లుడు, నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్, డాక్టర్ గుండబోలు గౌతమ్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. కొన్ని టీవీలు ప్రసారం కూడా చేశాయి. వాస్తవంగా అవి చూసిన తర్వాత నేను మాట్లాడాలని అనుకోలేదు. నన్ను చాలా టీవీ ఛానల్స్ ఫోన్ చేసి మీ మీద ఇలా సోషల్ మీడియాలోనూ కొన్ని టీవీల్లోనూ మీ అల్లుడుగా చెప్పబడుతున్న ఒక వ్యక్తి మీ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మీరేమన్నా కామెంట్ చేస్తారా, ఆయన మీ అల్లుడేనా అని అడిగారు. ఎస్, మా అల్లుడేను అని చెప్పాను. నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు, ఇది నా ఫ్యామిలీ ఇష్యూ అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణే మాట్లాడించాడు, చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబిఎన్ TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. అదోలా ముచ్చట. అందుకే రాజకీయాలంటేనే భలే గమ్మత్తుకుంటా అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ లో ఓట్లకి ఎన్ని దినాలు లేదు కాబట్టి ఈ సారాన్ని జర ఆలోచన చేసి ఓట్లేయ్యుర్రి. చూస్తుంటే ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లే గెలిచేటట్టు కనిపిస్తున్నది. అంతేకాదులా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి పక్క రాష్ట్రాల నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగుతుండ్రులా గా ముచ్చట్లేందో మాల్క చూసొద్దాం పాలి. అవునల్లా ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందుకోసం కమలంపూ పార్టీ లీడర్లు పెద్ద ప్లానింగ్ చేసిర్రు. ఇన్ని రోజులు జనాలలో వండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ నుండి పక్క పొంటున్న రాష్ట్రాలకు గెలిస్తే పెద్ద సార్లు వచ్చి ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు. అందుకోసం ఇవాళ బండి సార్ ప్రచారం ఇచ్చానికి మన పక్క పొంటి రాష్ట్రం నుంచి వెళ్ళి కమలంపూ పెద్ద లీడర్ అన్నమలై సార్ తెలంగాణకు వచ్చిండల్లా. The moment we will come to power, we will waive off all farmer loan up to 2 lakh rupee. And then he said on Sonia Gandhiji's birthday, we will waive off 2 lakh rupee for each of the farmer. Ladies and gentlemen, brothers and sisters here, not only have they waived off the farmer loan, not only are they giving 15,000 rupee per acre, not only the laborers are getting 12,000 rupee per acre. This Congress government is a bundle of lie. We all know, other hand 10 years of Modi ji ka sarkar. We are seeing the performance of Modi ji government. If some developmental work has happened in Telangana, it is only because of our 4 BJP MP under the leadership of Bandi Sanjay Anna. Some developmental work has happened in Telangana.
they were able to bring money from the central government to all parts of Telangana. So this election is a message we are going to give to the Congress by winning all Lok Sabha seats. ఆ తమిళనాడులో ధర్మం కోసం దేశం కోసం నిత్యం నిరంతరం పోరాటం చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి వాళ్ళ అన్నమలయ్య గారు. ఇలా నిరంతరం పాదయాత్రనే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడినా ఎప్పుడు కూడా అన్నమలయ్య గారి యొక్క పాదయాత్ర గురించి ప్రస్తావించని మీటింగ్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇవాళ తమిళనాడులో పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే, తమిళనాడులో పార్టీ శక్తివంతంగా తయారైందంటే కేవలం ఎవరు వాళ్ళ కార్యకర్తలు కూడా జోష్ నింపి వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళను కూడా ఒక కార్యక్రమం తయారు చేసి వాళ్ళ అన్నమలయ్య గారి వెంట నడిచిందంటే అది పూర్తిగా అన్నమలయ్య గారి గొప్పతనం, కేంద్ర నాయకత్వం యొక్క ప్రోత్సాహం, జేపీ నడ్డా గారి యొక్క ప్రోత్సాహం. కాబట్టి వారి అలా మన యువ సమ్మేళనకు రావడం చాలా సంతోషం. తమిళనాడులో ఎలక్షన్స్ అయిపోయినాయి. వారు పార్లమెంట్ లో ఇవాళ నాతో పాటు పార్లమెంట్ లో వారి గలాన్ని వాళ్ళ బారిని వినిపించబోతున్నారు. కాబట్టి తమిళనాడు రాష్ట్ర ప్రజలు కూడా మన తెలంగాణ కార్యకర్తల తరపున, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల తరపున తమిళనాడు ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మొగిలయ్య తాత ఇప్పుడు చెప్పుకోలేనన్ని కష్టాలు పడుతున్నాడులా. పాపం చాలా మంది పెద్ద సార్లు మాటలు ఇచ్చిండ్రు గాని ఎవ్వరు ఆదుకుంటలేరని మస్తు బాధపడుతున్నాడు తాత అయితే ఈ ముచ్చట తెలిసిన కేటీఆర్ సారు తాత దగ్గరికి పోయి మంచి చెడ్డగా అనుకొని వచ్చిండట. ఇక ముచ్చట్లేందో సారు చూసొద్దాం పాలి. అవునల్లా మొగిలా తాత మునుపు చాలా మంది లీడర్లను కలిసిన సుత తాతకి ఇప్పుడు వచ్చే నెలవారీ గౌరవేతనం పైసలు వస్తలేవని మస్తు బాధపడ్డాడు. ఇదే ముచ్చట తాతని అడిగితే మునుపు కారు గుర్తు పార్టీ లీడర్లను బట్టి సారు రేవంత్ సార్ని కలిసిన గానీ నాకు వచ్చే పైసలు వస్తలేవు, నాకు నా కొడుకు అసలు పానం బాలేదు, ఇక చేసేదేం లేక ఇట్లా పట్నంలో అమలు పని కోతున్నా అని మొగిలా తాత మస్తు బాధపడ్డాడు కదా. ఇక ఈ ముచ్చట తెలిసిన కేటీఆర్ సార్ ఎమ్మటే తాతను మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని మాట సుత్తు ఇచ్చిండు కదా. అన్నట్టే మన కేటీఆర్ సార్ నిన్న తాత దగ్గరికి పోయి తాత కొంత ఆర్థిక సాయం చేసి నువ్వేం రంది వాడకు, మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని సార్ మాట ఇచ్చిండు. ఈ ముచ్చటిని అందరు కేటీఆర్ సార్ ని మస్తు అభినందిస్తున్నారు. కేటీఆర్ సార్ అంటే మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, వివేక్ సార్లు ఉన్నారు. గవర్నమెంట్ అడగలేదు, కలెక్టర్ని అడిగిన, కలెక్టర్లు మారిపోతున్నారు కానీ జాగా ఇస్తున్నారు. పుణ్యాన్ని ఇల్లు కట్టుకున్నా, కోట్లు అంటే నేను చూడలే, లక్షలు కూడా చూడలే. నేను వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ 14 ఏళ్ళు మట్టి పని చేసి పెట్టిన. కాకతీయ కాలకు బొగ్గులు వచ్చినాయి, కాకతీయ కాలకు 150 రూపాయలకు నెల మోసినాం. కాకతీయ కాలకు మెదకులకి నా కష్టం చేసి పెట్టిన చాలా దూరంగా ఉందా. నేను దండం పెడతా, అయ్య పుణ్యాన నాకు పేరు వచ్చింది, నాకు కళాకారునిగా కాను నేను అడుకుని పిచ్చగానే అయిపోయినా. కార్ గుర్తు పార్టీ లీడర్ మన మల్లారెడ్డి సారు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేసిండులా. మునుపు కార్ పార్టీలకు వెళ్ళిపోయిన మా లీడర్లందరూ మా కోసమే పనిచేస్తారు, అంతేకాదు ఈ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళా కార్ పార్టీలకే వస్తారని మల్లారెడ్డి సారు మాట్లాడి అందరినీ పరిశాన్ చేసిండు. నా మాటలు నమ్మకపోతే మీరే వినుండ్రి. ఎందుకు పంపించినట్టు లేదు, వాళ్ళని ఉండాలి, కాదు తెలుసు. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మేడ్చల్లో కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది,
నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నది, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉంటే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే వామ్మో వామ్మో ఆంధ్రప్రదేశ్ చేయి గుర్తు పార్టీ లీడర్ షర్మిలక్క మేడం వాళ్ళ అన్నకి డైరెక్ట్ గా అద్దం గిఫ్ట్ పంపిందిలా. ఉత్త అద్దం పంపుడే కాదుల్లా, ఓసారి అద్దం చూసుకో బ్రదరు, అద్దంలా మీకు మీరే కనబడుతున్నారా లేకుంటే చంద్రాల సార్ ఏమన్నా కనిపిస్తున్నాడా అని అడిగింది. మేడం మాటలు మీరే వినుండ్రి. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు? దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మీరే మేనమామ గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంప్లెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. చలో ఇక మా తమ్ముడు ఇవాళ ఏం కొత్త ముచ్చట పట్టుకుని వచ్చిండో ఓసారి చూద్దాం. ఓ తమ్మి, ఇక నువ్వు షురూ చేయి. తమ్ముళ్ళు అందరికీ నా తరపున ధన్యవాదాలు. నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములందరికీ మీలో ఈ నూతన ఉత్సాహం చూసుకున్నట్లయితే మన గెలుపు ఖాయమని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ కూటమిలో భాగంగా మనము ఖచ్చితంగా గెలుస్తామని నేను విజయ పతాకం ఊపుతున్నాను అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ గొంతుకే ఏమల్లో గుర్తుపట్టి రావులా కొంచెమన్నా సార్ లెక్క చేసిందా? ఏమో కానీ ఇక నేను చెప్పబోయే ముచ్చట ఏంటంటే, చంద్రాల సారు ఒక దగ్గర మీటింగ్ పెట్టిండట. గా మీటింగ్ ముచ్చట్లేంది మరి? ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు సారు గంత గరమెత్తాయిండు. గా ముచ్చటేందో ఒకసారి మరి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. చంద్రాల సారు గా ముచ్చటేంది? నువ్వు గంత గరం ఎందుకైనా అసలు? తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారయా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది ఫోటో? అయితే చంద్రాల సారు జోరుగా ప్రచారం చేస్తాడు కదా నువ్వులా. ప్రచారంలో భాగంగానే రైతులందరూ కలిసి చంద్రాల సార్ దగ్గరికి పట్టా పాస్బుక్లు అయితే తీసుకొని వచ్చిర్రు. మరి పట్టా పాస్బుక్లు తీసుకొని రాగానే కోపంతో పట్టా పాస్బుక్లను చంద్రాల సార్ ఏం చేసిండో ఓ పారి మీరే చూడుర్రి. తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. అవ్వా నీ చిత్రం సలగుండా ఓసారు ఏం చేస్తాను అర్థమవుతుందా నీకు? గాడు ఉన్న జనము కొంతమంది పట్టా పాస్బుక్లను ఎందుకు కాలబెట్టినావు, ఎందుకు చింపినావు సారు అని అడిగితే సార్ ఏమన్నా డెరికేనా? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా?
మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. ఇగో గియ్యులాగి ముచ్చట్లు ఆంధ్రాలో రాజకీయం ఎట్లా నడుస్తుంది, ఇక రాజకీయ సభలు ఎట్లా జరుగుతాయి అంటే, ఇగో తండ్రి మీదనేమో బిడ్డ, అన్న మీదనేమో చెల్లె. ఇక ఇప్పుడు జగనాల్ సార్ మీద ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు చంద్రాల్ సారు. సన్ను దొరికిన కాడ పొట్టు పొట్టుగా అరుచుకుంటాను, పొట్టు పొట్టుగా వేసుకుంటాను. ఇక గైన ఫోటోలు పాస్బుక్ల మీద కనబడంగానే ఇట్లా చింపి వాటికి అగ్గేసి కాలబెడతాడులా. ఇక డైరెక్ట్గా చంద్రాల్ సార్కు జగనాల్ సార్ అయితే ఎదురొస్తే ఏం చేస్తాడో ఏమో మరి. ఇక గిట్లున్నాయులా ఆంధ్రాల రాజకీయాలు. తగలబెట్టాలా లేదా? ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.